వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. రైల్వే డిపార్ట్మెంట్ అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి రైట్స్ లిమిటెడ్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వేకెంట్గా ఉన్న 400 అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ను ఫిల్ చేయడానికి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్కి గన మనం సెలెక్ట్ అయితే స్టార్టింగ్లో పర్ మంత్ 42,478 రూపాయల స్టార్టింగ్ శాలరీ అనేది మనకి రావడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి అండ్ డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఏముంటుంది, అన్ని వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. అండ్ ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే సో వెంటనే చూసి మీకు కనుక క్వాలిఫికేషన్ అన్నీ కూడా ఉంటే మీరు ఆ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఛానల్కి అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులు అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్టులని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, రైట్స్ అనగా రైల్వే ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ అనేటువంటి సంస్థ. సో ఇందులో మనకి అసిస్టెంట్ మేనేజర్ అనే జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్ట్ అనేవి ఇందులో ఉన్నాయి. సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఫుడ్ అండ్ టెక్నాలజీ, ఫార్మా, అలాగే ఐటీ, కెమికల్, మెటలర్జీ, మెకానికల్, ఈ విధంగా రకరకాల డిసిప్లైన్స్లో మనకి వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకునే లింకు మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు ఈ లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఈ జాబ్కి సంబంధించి బేసిక్ పే 23,340 రూపాయలుగా ఉంటుంది. అండ్ ఈ అసిస్టెంట్ మేనేజర్ అనే జాబ్కి సంబంధించి అంత శాలరీ అంటే మనకి డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ ఇలాంటివన్నీ అన్నీ కలుపుకుంటే గ్రాస్గా మనకి 42,478 రూపాయలు అయితే శాలరీ రావడం జరుగుతుంది. సంవత్సరానికి అప్రాక్సిమేట్గా 5 లక్షలకు పైగా శాలరీ సిటీసీ పర్ మంత్ మీకు ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి సంబంధించి 600 రూపాయల అప్లికెంట్ ఫీజు అనేది ఉంటుంది. ఎకనామిక్లీ వీకర్ సెక్షన్, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి అయితే 300 రూపాయల అప్లికెంట్ ఫీజు అనేది ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి మనకి మొత్తం దేశవ్యాప్తంగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి డిసిప్లిన్ అంటే రీజియన్ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేవి చేంజ్ అవుతాయన్నమాట. మనం సౌత్ రీజియన్ కిందకి వస్తాం. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, లక్షద్వీప్ అనే రాష్ట్రాలు ఉంటాయి. మ్యాక్సిమం మనకి జాబ్ అనేది మన రాష్ట్రంలోనే విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్ అయితే మనకి పర్మనెంట్ బేసిస్ పైన ఫిల్ చేయడం లేదు, కాంట్రాక్చువల్ బేసిస్ పైన. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ విల్ బి సబ్జెక్ట్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, మనకి కాంట్రాక్చువల్ బేసిస్ పైన ఈ జాబ్స్ని అయితే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. పర్మనెంట్ జాబ్స్ అయితే కావి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆల్సో ఇనీషియల్గా మనకి ఈ కాంట్రాక్ట్ బేసిస్ని పీరియడ్ ఆఫ్ 1 ఇయర్కి తీసుకుంటున్నారు. ఓకే, స్టార్టింగ్లో 1 ఇయర్కి తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఎక్స్టెండబుల్ చేయడం జరుగుతుందన్నమాట. వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ప్రాజెక్ట్స్ ఏమన్నా కంపెనీకి ఉన్నాయి. ఇది రైల్వే డిపార్ట్మెంట్ కాబట్టి ఫ్యూచర్లో చాలా ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయండి. రైల్వే డిపార్ట్మెంట్ని చాలాగా అప్గ్రేడ్ చేస్తున్నారు ఇండియన్ రైల్వేని. సో ఫ్యూచర్లో చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి. సో ఇవి కాంట్రాక్ట్ జాబ్స్ కాబట్టి ఫ్యూచర్లో మనకి పర్మనెంట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. చేస్తారు అని కన్ఫామ్గా చెప్పలేం, కానీ చేసే అవకాశాలు అయితే ఉండొచ్చు అన్నమాట. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మనం జాబ్ అనేది పర్మనెంట్ చేయలేము, బట్ కాంట్రాక్ట్ జాబ్స్ అయితే చేసుకోవచ్చు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క రూల్స్ ప్రకారం ఉంటుందన్నమాట. ఓకే, సో ఫ్యూచర్లో రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అయితే చాలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఆ ప్రాజెక్ట్స్లో మీకు తప్పనిసరిగా ఇయర్లీ మనకి ఇది రెన్యువల్ చేస్తూ వస్తారన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే రిటన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అనేది చేస్తారు. ఈ రిటన్ టెస్ట్ అనేది మొత్తం 125 ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో ఉంటుంది. 2.5 అవర్స్ మనకి టైమింగ్ అనేది ఉంటుంది. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ అని మనకి క్లియర్గా ఇచ్చారు. నెగిటివ్ మార్కులు అనేవి ఉండవు అని కంపల్సరీగా మనకు తెలియజేయడం జరిగింది.
సిలబస్ కూడా చెప్తాను ఏముంటుంది అనేది. దీని తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అవుతారో వాళ్ళల్లో ఒక పోస్ట్‌కి 6 మందిని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. అయితే ఫైనల్ సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే రిటన్ టెస్ట్‌లో వచ్చిన మార్కులను 60%కి తీసుకుంటారు. ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులని 40%కి తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే జనవరి 11వ తేదీన సండే రోజున కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, కోల్కతా, భువనేశ్వర్, హైదరాబాద్, బిలాయ్, చెన్నై, పాట్నా, లక్నోలో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మీకు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ దగ్గరగా ఉంటుంది అనుకుంటే అక్కడ మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది చూస్ చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది అంటే 26/11/2025 నుంచి స్టార్ట్ అయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 25వ తేదీలోపు చేసుకోవాలి డిసెంబర్. అండ్ రిటన్ టెస్ట్ డేట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి క్వాలిఫికేషన్ ఒక్కొక్క పోస్ట్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్ సివిల్‌కి సంబంధించి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ ఇక్కడ మనకి నార్త్ ఎన్ని ఉన్నాయి, ఈస్ట్ ఎన్ని ఉన్నాయి, వెస్ట్ ఎన్ని, సౌత్ ఎన్ని అనేది కూడా మనకి క్లియర్‌గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే క్యాస్ట్ వైస్‌గా ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఇచ్చారు. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్‌కి సంబంధించి ఎవరైతే డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా పవర్ సప్లై లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ లేదా ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ లేదా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లేదా పవర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఎవరైతే డిగ్రీస్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఎస్ఎన్టీ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి ఎవరైతే డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ పవర్ సప్లై అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ పవర్ ఎలక్ట్రానిక్స్లో ఎవరైతే ఇంజనీరింగ్స్ కంప్లీట్ చేసిన 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్కి కూడా మెకానికల్ డిసిప్లైన్స్లో ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ మెటలర్జీకి సంబంధించి డిగ్రీ ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ కెమికల్ సంబంధించి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కెమికల్లో కానీ లేదా పెట్రోకెమికల్లో కానీ లేదా కెమికల్ టెక్నాలజీ లేదా పెట్రోకెమికల్ టెక్నాలజీ లేదా కెమికల్ టెక్నాలజీ అండ్ పాలిమర్ సైన్స్ లేదా కెమికల్ టెక్నాలజీ అండ్ ప్లాస్టిక్ టెక్నాలజీ లేదా ఫుడ్ లేదా టెక్స్టైల్ లేదా లెదర్లో ఎవరైతే డిగ్రీస్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి సంబంధించి కంప్యూటర్ సైన్స్ కానీ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్లో కానీ డిగ్రీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ లేదా కంప్యూటర్ సైన్స్లో కానీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్లో ఎవరైతే డిగ్రీస్ కంప్లీట్ చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి అప్లై చేయవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి బయోటెక్నాలజీ లేదా అగ్రికల్చర్ లేదా ఫుడ్ ప్యాకేజింగ్ లేదా ఫుడ్ టెక్నాలజీలో ఎవరైతే డిగ్రీస్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అవ్వచ్చు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఫార్మాకి సంబంధించి డిగ్రీ ఇన్ ఫార్మా కంప్లీట్ చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అంటే ఉన్నాయి. సో ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఈ క్వాలిఫికేషన్స్ ఉండి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంటే తప్పనిసరిగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.